అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం రోజున నిజామాబాద్ జిల్లా బోధన్ టీజీఎస్ఆర్టీసీ డిపో నందు మహిళా సిబ్బందికి అలాగే పురుష సిబ్బందికి జీవిత భాగస్వాములకు ఆటల పోటీలు ముగ్గుల పోటీలు నిర్వహించి అందులో గెలుపొందిన వారికి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఆదరించిన మహిళా ప్రయాణికులను బస్టాండ్ ఆవరణలో సత్కరించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ సలీనాకాంత్, విశిష్ట అతిథిగా లంకా జెరూషా హాజరయ్యారు. అలాగే డిఎం శ్రీనివాస్, ఏఈ శ్రావణ్, ఎస్టీఐ లక్ష్మణ్, సూపర్వైజర్స్, స్టాఫ్ మరియు ప్రయాణికులు పాల్గొన్నారు. శ్రీమతి లంకా జెరూషా మేడం గారు కూడా సాధారణంగా మరియు సభాధ్యక్షులు గౌరవనీయులు డిపో మేనేజర్ గారు కూడా అదేవిధంగా ఎస్టీఐ గారు శ్రీ లక్ష్మణ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ మేడం గారికి పూల బొకేతో స్వాగతం చెప్పాల్సిందిగా ఇక్కడ సభకి ఇక్కడ అందరూ మహిళా కండక్టర్స్ మరియు మహిళా కార్మికులు, మహిళా బస్టాండ్ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరికి మా అందరి తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మార్చి 8 ఉమెన్స్ డే, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బోధన్ డిపోలో మాకు లేడీ కండక్టర్స్ అందరికీ కల్చరల్ ప్రోగ్రామ్స్ మరియు బెస్ట్ సిపికే వచ్చిన కండక్టర్స్కి, డ్రైవర్స్కి, మెకానిక్ సెక్షన్స్కి అందరికీ కూడా అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అది కాకుండా ఇంకా బెస్ట్ మా బస్సుల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులతో పాటు ఇంకా చీఫ్ గెస్ట్ని కూడా పిలవడం జరిగింది. ఇదంతా మా డిఎం గారు సార్ ఆధ్వర్యంలో జరిగింది. దీని తరఫు నుంచి మేము మా బస్సుల్లో ప్రత్యేకంగా మహిళా కండక్టర్లకు ఇచ్చిన ఏదైతే ఉందో ఈ ఫెసిలిటీని ఉపయోగించుకున్నందుకు మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి, సుదర్శన్ రెడ్డి సార్ గారికి, రేవంత్ రెడ్డి సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చూడండి రోజు మహిళా దినోత్సవ సందర్భంగా సూర్యాపేటలో తెలంగాణ పద్మశాలి ఆఫీసు నందు ఈరోజు పద్మశాలి ఆడపడుచులకు ఘనంగా మన ఆఫీసు నందు సన్మానోత్సవం కార్యక్రమం చేయబడింది. ఈ మిఠపల సతీష్ కుమార్ అధ్యక్షంలో మరియు వారి కార్యవర్గ ఆధ్వర్యంలో ఈరోజు సన్మానోత్సవ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ మహిళలు చాలా సమాజంలో పాత్ర చాలా గణనీయమైనది. ఈ మహిళలు మన ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆనాడు రుద్రమ్మదేవి తెలంగాణలో మన బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన వ్యక్తి మహిళనే. అదేవిధంగా ఝాన్సీ లక్ష్మీబాయి కూడా స్వాతంత్ర్యం పాల్గొని ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. కావున మహిళా శక్తి అనేది చాలా గణనీయమైనది, చాలా ఎంతో ప్రాముఖ్యతమైనది. ఈ సమాజంలో మహిళలు చాలా
మహిళల సేవ చాలా అమూల్యమైనది. వారు కుటుంబానికే కాకుండా దేశానికి, రాష్ట్రానికి, ప్రపంచవ్యాప్తంగా మహిళల పాత్ర చాలా గణనీయంగా ఉంది. కాబట్టి వారికి మహిళలందరికీ ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం తరఫున మా మహిళలందరికీ సన్మానం చేసినందుకు ఘనంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. థ్యాంక్ యూ. మహిళా దినోత్సవం సందర్భంగా పద్మశాలి సంఘం. నమస్కారం అందరికీ. నా పేరు డాక్టర్ సాల్వినా. ఈరోజు బోధన్ డిపోలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి నన్ను చీఫ్ గెస్ట్గా ఇన్వైట్ చేసిన డిఎం గారికి, డిపో ఆఫీసర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ఈరోజు అందరూ ఇంతమంది లేడీస్ మధ్యలో ఉండి నేను మాట్లాడడం, వీళ్ళ మధ్యలో సెలబ్రేట్ చేసుకోవడం నాకు చాలా గర్వకారణంగా అనిపిస్తుంది. ఇంతమంది మహిళలకి ఉపాధి కలిగించేలాగా ఇన్ని పోస్ట్ రిలీజ్ చేసిన మన సీఎంకి చాలా థ్యాంక్స్. బస్సెస్లో కూడా లేడీస్కి స్పెషల్ కేటగిరీస్ ఇచ్చి ఫ్రీ బస్సెస్ని కల్పించిన సీఎం గారికి నా హృదయపూర్వక వందనాలు. ఇంకా ఈ ఇయర్ థీమ్ల ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ విషయంలో ఇంకా ఎంతో మాకు సహాయపడాలి. లేడీస్ ఇంకా ముందుకు తీసుకురావాలి. మన ఫీమేల్ ఓరియంటెడ్ ఇండియాని ఇంకా ప్రపంచ స్థాయిలో నిలబెట్టాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బోధన్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి, మన సీఎం గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకెంతో వాళ్ళు మనకు తోడ్పడాలని కోరుకుంటున్నాను.